ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్ట మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ రోజు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల రెవెన్యూ అధికారి వెంకటరమణమ్మ ఆధ్వర్యంలో 3 రంగుల జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరమణమ్మ మాట్లాడుతూ, మనకు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గాంధీ మహాత్ముడు మరియు ఎందరెందరో త్యాగఫలమే ఈ ఇండిపెండెన్స్ డే అని అన్నారు. బ్రిటిష్ వారి చేతిలో నగిలిపోతున్న మన దేశాన్ని స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలను ఫనంగా పెట్టి మనకు స్వాతంత్రం రావడానికి కారణమయ్యారు. ఇవాళ స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటూ మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకటరమణమ్మ మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటున్నాము. రెండు 200 సంవత్సరాలు భారత ప్రభుత్వం, భారతదేశం ప్రజలందరూ బ్రిటిష్ పరిపాలనలో మగ్గిపోయినారు. దాన్ని నుంచి విముక్తి చేసేదానికి మనకు మన జాతిపిత మిత్రుడు దాదాబాయి నవరోజీ పెద్ద పెద్ద నాయకులందరూ చాలా పోరాడి అన్ని పెద్ద పెద్ద సమ్మెలు చేసి స్వాతంత్ర దినోత్సవం తెచ్చినారు. దీనికి మనకు 1947లో మనకు ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం చేసినాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఆగస్టు 15న జరుపుకుంటున్నాము. అలాగే ఈ దినం కూడా మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము. హాజరైన వాళ్ళకి ఎవరు మాట్లాడే వాళ్ళతో మాట్లాడారు.